తిరుపతి జిల్లా రైల్వేకోట నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం పెద్దవూరంపాడు పంచాయతీ ఎస్సీ కాలనీలో క్రీస్తు ప్రేయర్ హాల్ ను దేవరపల్లి లక్ష్మీదేవి భర్త మణిరాజ్ సహకారంతో నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న యూసీపీ ఐసీ చైర్మన్ కోలప్రసాద్, సీజేఏసీ రాష్ట్ర ప్రెసిడెంట్ బిషప్ మోసెస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లకదిరిగర్ల శాంతయ్య, సంఘ పాస్టర్ సత్యం సర్దార్ తదుపరి సంఘ సేవకులు విచ్చేసి ప్రార్థనలతో రిబ్బన్ కట్ చేసి ప్రేయర్ హాల్ నందు ప్రార్థనలు జరిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శాంతయ్య మాట్లాడుతూ భారతదేశం సార్వభౌమ శక్తివంతమైన లౌకిక ప్రజాస్వామ్య దేశం. దేశంలోని ప్రజలందరూ వారి వారి మతాలను పాటిస్తూ ఇతర మతాలను గౌరవిస్తూ దేశంలోని ప్రజలందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని, కులమతాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తులకు, ఆ సంఘటిత శక్తులకు దూరంగా ఉండాలని, క్రైస్తవం అనేది ఒక మతము కాదని ఒక మంచి మార్గమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అయినటువంటి ఈ దేశ రాజ్యాంగంలో కనీస ప్రాథమిక హక్కులైనటువంటి మత స్వేచ్ఛ హక్కును కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. పొరుగు వారి పట్ల ఈర్ష్య, ద్వేషము విడనాడి జాలి, దయ, కరుణ, ప్రేమ కలిగి ఉండాలని, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని అన్నారు. కార్యక్రమంలో పుల్లంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సింగమల రమేష్, రైల్వేకోట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాసాల బాలమురళి కృష్ణ, పెనుగలూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తూరు అనిల్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు పార్థు, తదుపరి సంఘ పాస్టర్లు, సంఘ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలు, సన్నిహితులు పాల్గొన్నారు. ఊర్లో వాళ్ళంతా ఏం చేశారంటే అవాయిడ్ చేశారు. అది కూడా భరాయించాడు. దేవుని కృప ఏం జరిగినా నా కోసమే, ప్రభు కోసమే జీవిస్తా అని చెప్పి తర్వాత ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇక్కడ స్థాపించిన తర్వాత స్టార్టింగ్ నుంచి అన్ని ఆటంకాలే. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చారు. ఇది వేసేదాకా పిల్లర్స్ వేసే ఇది ఫ్లోరింగ్ అలికేటప్పుడు దాదాపు ఒక 6-7 మంది అల్లరి ముక్కలు వచ్చి మీకు లైసెన్స్ ఉందా అని చెప్పి భయభ్రాంతులు చేయడం జరిగింది. అప్పుడు నాకు విషయం చెప్పగానే ఎక్కడున్నా కూడా నా టీం నేను పోయినప్పుడు దాదాపు ఒక 10 మంది నా వెనకబట్టి ఉంటారు. అది నేను చేసిన మేలు కాదు, దేవుని పని నేను చేస్తున్నా కాబట్టి దేవుని కృప వల్ల నేను నడుస్తున్నా తప్ప నా ఉద్దేశం కాదు. నేను కేవలం ఒక కార్యకర్తగా, ఒక విశ్వాసిగా పనిచేస్తా. అలాగనే అక్క లక్ష్మీదేవితో కూడా ప్రతిరోజు నిత్యం కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నాయి. ఎందుకంటే నాకు ఈ సంఘం ఉంటాదా ఉండదన్నా, అమ్మా దేవుడు గొప్పవాడు, కార్యం జరిగిస్తాడు అన్న, పలానా తేదీ నాకు అన్న ఆర్డర్ కావాలండి. అమ్మ ఆర్డర్ కాగితం కాదు, నువ్వు స్టార్ట్ చేయి, అన్న వస్తాడు, కోలప్రసాదం వస్తాడు, ఖచ్చితంగా ఓపెనింగ్ చేయి, ఏది ఆటంకం జరగదు, దేవుని కృప వల్ల అద్భుతంగా జరుగుతుంది అనేది. కానీ వాళ్ళు భయం చేత కొద్దిగా ఇక్కడికి అనివార్య కార్యాల వల్ల ఎంఆర్ఓ ఎస్ఐని కూడా ఇన్వైట్ చేయాలని ఉన్నా. కానీ సంఘ పాస్టర్ సత్తారన్న గారు టక్కన అన్ఎక్స్పెక్టెడ్ గా పెట్టడం, లేకుంటే డైరెక్ట్ ఎంఆర్ఓ ఎస్ఐని ఇక్కడ ఇన్వైట్ చేయాలని నేను చెప్పినా. కానీ పరిస్థితి బాగలేక ఇక్కడ తొందరలో జరిగింది. ఇక్కడే కాదు, రాయలసీమలో కాదు, ఎక్కడ క్రిస్టియన్ కన్యాయం జరిగినా నా వంతు సహారం నాకు ఉంటుంది. మనమంతా కలిసి ఉంటే కట్టుగా ఈ దేశాన్ని, కొన్ని రాష్ట్రాన్ని శాసిస్తాం. సంఘాలు పక్కన పెట్టి, సంఘంలో కాపరి పక్కన పెట్టి మనం క్రైస్తవులమని ఖచ్చితంగా ముందుకు పోవాలా. సంఘం అనేది మనం ఏర్పరచుకునేది, కానీ అది ఒక బిజినెస్ కాదు. ఎక్కడ క్రైస్తవునికి అన్యాయం జరిగిన సంఘాన్ని పక్కన పెట్టి ఆ క్రైస్తవులకు సపోర్ట్ ఉంది, మనమంతా అన్న కోలప్రసాద్ ఉండి నడుస్తారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. దేవరాజు గారు వచ్చి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు